నరసింహ క్షేత్రాలు ఎక్కువగా కొండ కోణలలోనే దర్శనమిస్తాయి. నరసింహుని ఉగ్ర రూపాన్ని ఈ క్షేత్రంలో వనవాసి వనిత తన ఆటపాటలతో అలరించి శాంతపరిచిందని, ఆ చెంచితను పెనవేసుకొని స్వామి శిలారూపంలో వెలిశాడని, అందుకే ఈ స్వామిని పెనుశిల నారసింహస్వామిగా పిలుస్తారనేది స్థల పురాణం. కాలక్రమంలో పెనుశిలలే తర్వాతి కాలంలో పెంచెలగా మారిందని స్థల చరిత్ర ద్వారా తెలుస్తుంది. నవనారసింహ క్షేత్రాలలో నవనారసింహులను దర్శించటం వల్ల ఒక్కో క్షేత్రంలో ఒక్కో ఫలితాన్ని భక్తుడు పొందుతాడు. పెంచెలకోనలో కొలువైన ఛత్రవట నారసింహస్వామిని దర్శించుకోవటం వల్ల తెలిసి తెలియక శాపాలకు గురై వాటి ఫలితంగా అనుభవిస్తోన్న బాధల నుంచి భక్తులకు విముక్తి కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. ఈ క్షేత్రానికి నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాల నుంచే కాకుండా తమిళనాడు నుంచి ఏటా లక్షల మంది భక్తులు వస్తారు. లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ, పంకజ నయన పన్నగ శయన జయ జయ లక్ష్మీ నరసింహ, లక్ష్మీ రమణ కరుణాభరణ నరమృగ శరీర నరసింహ. ఆలయంలో ప్రత్యేక పర్వదినాలలో స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహిస్తారు. ఈ సేవా సమయంలో స్వామి వైభవం నేత్రానందంగా భక్త హృదయోల్లాసంగా ఉంటుంది. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ. పుణ్యక్షేత్రం కార్యక్రమంలో స్వల్ప విరామం తీసుకుందాం. ఒక ఊరు, ఒక నమ్మకం, ఒక జగన్మాత. తరతరాలుగా మీ గ్రామాన్ని కాపాడుతున్న గ్రామ దేవత గురించి తెలియచేయండి. మీ ఊరి అమ్మవారి మహిమలు, అద్భుతాలు, విశిష్టతలు, జాతరలు, భక్తుల అనుభవాలు అన్నింటినీ వీడియోగా చిత్రీకరించి